వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, సిరిసిల్ల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపారు, అతని కారులో గొంతు కోసి చంపిన హంతకుడు ఆ తర్వాత వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జిల్లా సమాజంలో దళిత నాయకుడి హత్య ఘటన సంచలనంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం అరౌండ్ 8 మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ నందికమాన్ దగ్గర వేములవాడ టౌన్ జ్యూరిస్డిక్షన్లో నందికమాన్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగిరి రమేష్ అని అతని పేరు అని గుర్తిస్తున్నారు. సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి చనిపోయి ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగానే అది అపారెంట్లీ ఒక మర్డర్ లాగా కనిపిస్తుంది. సో అది చూడడం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం ఒక కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంటే అట్లా నిందితుడు దొరికిందా మేడం? ఇంకా అవన్నీ నేను క్లారిటీ ఇవ్వలేము, మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడైతే మర్డర్ లాగా కనిపిస్తుంది, అందులోనే మనం పిటిషన్ తీసుకుంటాం. చూసి తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తాం. వన్స్ ఇన్వెస్టిగేషన్ ఒక కొంచెం క్లారిటీ వచ్చింది. మేడం, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ కేసులు కానీ ఏమైనా ఉన్నాయా మేడం? మీ సిరిగిరి రమేష్ తన పేరు. ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి. చాలా మట్టుకు చీటింగ్ అండ్ ఎక్స్టార్షన్ కేసెస్ ఉన్నాయి. మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు. ఇంకా కంప్లీట్గా చూస్తే నాకు తెలుస్తుంది. విల్ రివీల్ ఇట్ యాజ్ అండ్ వెన్ మాకు క్రెడిబుల్గా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో బతుకమ్మ పండుగను మరింత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే విధంగా జాగృతి అధ్యక్షురాలు సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఒక సాంప్రదాయం అయితే, ఇవ్వబడే చీరలు ఇందిరమ్మ చీర అని కాకుండా స్థానిక భవిష్యత్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ చీర అని పిలవాలన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు. ఇదివరకు మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి. అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
పోలవరం గతంలో 400 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రామ్ వాల్ కేంద్ర జలసంఘం సూచనలను పరిగణలోకి తీసుకోకుండా పూర్వ పాలకుల అసమర్థత కారణంగా కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్రం సూచించినప్పటికీ గత ప్రభుత్వం ఆ సూచనలను పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మళ్లీ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభించామని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. ఈ పనులు చేయకపోతే పోయారు కానీ డయాఫ్రామ్ వాల్ అయితే 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది. టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. జగిత్యాల జిల్లా పురాణిపేట ప్రభుత్వ పాఠశాల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్లాండ్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు తరలించేందుకు విద్యార్థులు కృషి చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో విద్యార్థులతో కలిసి బెంచీలు ట్రాక్టర్ ట్రాలీలో వేసి తరలించాల్సి వచ్చింది. ఈ సమయంలో విద్యార్థులు కూలీలుగా మారి బరువైన బెంచీలను తీసుకెళ్లడం బాధాకరంగా ఉందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ నిధుల లోపం కారణంగా ఈ కష్టాన్ని విద్యార్థులు సొంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. తమ్ముడు ఫోటో తీసుకొని పోతారు. మేడం విద్యార్థులను ఎందుకు పంపించారు బయటికి? ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ మేడం పేరేంటి? పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
మీ అందరికీ సారీ అమ్మా. పదండి 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 పదండి. లైన్ లైన్ ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శ్రీ హనుమాన్ అఖాడా శిక్షణను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరుగున పడుతున్న ప్రాచీన యుద్ధ కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ హనుమాన్ అఖాడా శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించి అఖాడా మాస్టర్ కంది నాగరాజు, కంది చంద్రయ్య అఖాడా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి కర్రసాము, కత్తిసాము లాంటి అఖాడా విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మేమందరం స్వాగతం సుస్వాగతంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు అవర్ విశ్వభారతి పరివార్. అన్నగారు ఈ రోజు ప్రోగ్రానికి మన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రామగుండం ముందు బిడ్డ మన అన్న రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి విశ్వభారతి విద్యాసంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం. ఫ్యూచర్ లో రామగుండం ఎలా ఉండాలి అనే కళ్ళు కంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి గారి అనుచరుడు అన్నగారికి స్వాగతం. మనతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పట్టినాడు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆసిఫ్ పాషా గారికి, మాకు గర్వకారణం సార్. శిక్షణ కార్యక్రమాన్ని అన్నగారు సాధించాల్సిందిగా కోరుతున్నాము. ప్రియతమ ప్రజల మనిషి రామగుండం నియోజకవర్గాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఒక సూపర్ మోడల్ గా తయారు చేయాలి. సోదరుడు కంది నాగరాజు గారు, కంది చంద్రయ్య గారు, యాదగిరి గౌడ్ గారు, విశ్వభారతి స్కూల్ చైర్మన్ తిరుపతి గౌడ్ గారు, ఖచ్చితంగా చేపట్టండి. నా వరకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ నిర్వహణ చేస్తున్నటువంటి నాగరాజుకు, చంద్రన్నకి,
ఈ వయసులో కూడా అద్భుతంగా కత్తి తిప్పుతూ డాల్తో యుద్ధం చేస్తూ ఉన్నారు. వారు మా అందరికంటే సీనియర్, రాజకీయాలు కూడా సీనియర్ నాయకులు. ఈరోజు నేను కూడా మంచి అకాడమీ చేయగలుగుతాం, చేసిన నేర్చుకున్నాం చిన్నప్పుడు. అక్కడ ఉన్న పోలీస్, ఇక్కడ ఉన్న నేర్చుకున్నాం. కర్నూలు వాల్మీకి జయంతి వేడుకలకు సన్నాహక సభ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వాల్మీకి జేఏసీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు పాల్గొన్నారు. జేఏసీ నేతలు ప్రభుత్వాలు మారినా వాల్మీకులకు న్యాయం జరగలేదని, వెంటనే వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద వాల్మీకి విగ్రహంపై వివాదాలు తగదని, విగ్రహం యథాతథంగా ఉండాలని కూడా అభ్యర్థించారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బావగారు సివిల్ సప్లై డైరెక్టర్, రాష్ట్ర డైరెక్టర్ గారు మహేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ వేదిక ముందర నా వాల్మీకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జయంతులు జరిగాయి. కానీ గతంలో మన స్వతహాగా మనకున్నటువంటి సంఘాల వారిగా వారి స్థాయికి ప్రభుత్వం దీన్ని మన ఒక వాల్మీకి సంఘం వాల్మీకుల గురించి ఒక జయంతి ఏర్పాటు చేసి మనం అత్యధికంగా వాల్మీకులు ఏదైతే ఉన్నామో ఆ గ్రామాల్లో కూడా మన పనుల నిమిత్తం మనం ఉండి నిమగ్నమై మన పనులు చేసుకుంటూ పోతున్నాము. కానీ ఒక మీటింగ్లకు అయితేనేమి, జయంతికి అయితేనేమి మనం రావడం వలన కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. మన యొక్క కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేద్దాం, మన వంతు బాధ్యతను మనం ఏమైనా చేయగలమా, మన వంతు బాధ్యతగా ఆ కార్యక్రమానికి ఏమైనా ఆర్థిక సాయం చేయగలమా, లేకపోతే కదా జనాన్ని ఏ విధంగా క్రోడీకరించుకుందామా. పోయినాయి ఇన్నో మమ్మల్ని వాడుతున్నటువంటి కుల సంఘాలు పోయినాయి, ఏదో కొత్తగా వస్తున్నట్టున్నారు, ఏదో చేస్తారు జాతి కోసం ఒక ఆలోచన కలుగుతుంది. కనుక ఒకసారి గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఈ రోజైనా రేపైనా లేదా మన కార్యక్రమం ఏదైతే 7వ తారీఖు అంతలోపు కంపల్సరిగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నేను మా బెరగం మండలం ఖచ్చితంగా మీరు గట్టిగా ఉండి సముద్రాలకు మీ వయసు అయిపోయినప్పటికీ మీరే ఉండాలి. అప్పుడైతే కులాలు సంఘము ఈ సంఘాన్ని న్యాయం జరగదని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. కావున వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 7వ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరీగోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి 7వ తారీఖున నిర్ణయించుకున్నాం. ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటికి తరలించడం జరిగింది. మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ బివై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి, ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు. నువ్వు దయచేసి చెప్తా ఉన్నా, నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో నువ్వు జాతి బహిష్కరణకు గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం కూడా విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతావని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాల్మీకులను చైతన్యం చేసి రేపు జరగబోయే 7వ తారీఖున జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాలు, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి మా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించడం కోసం ప్రయత్నాలు చేస్తాం. వాల్మీకి జేఏసీ మన జిల్లా లెవెల్లో ఏర్పాటు జరిగింది. ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి. ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము, ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీగోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టినాము. పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయకులు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. అయినా మరలా దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు వాళ్ళ వెనుక టీజీ వెంకటేష్, టీజీ భరత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు. వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు. ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఒక్క బివై రామయ్య మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు.
మిగతా మాకు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఆయన మాత్రమే అట్లా చేసినాడు, జాతికి ద్రోహం చేసినాడు. అది చాలా తప్పు. కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వేదం కృష్ణుడు, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు కూడా జేఏసీ, వాల్మీకి జేఏసీ. అందరము ఈరోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటు కోసం ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు పేర్కొన్నారు. న్యాయవాదులు గుంటూరులో రాజధాని ఏర్పాటులో దృష్టి పెట్టక వెనుకబడిన రాయలసీమకు న్యాయం జరగాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా పూర్తి హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టు భిక్ష కాదు, కర్నూలు ప్రజల హక్కు. హైకోర్టు భిక్ష కాదు, కర్నూలు ప్రజల హక్కు. హైకోర్టును వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులను వెంటనే విభాగ ఒప్పందం ప్రకారం కర్నూలు హైకోర్టును వెంటనే కర్నూలు హైకోర్టును వెంటనే కర్నూలు హైకోర్టును వెంటనే విభాగ ఒప్పందం ప్రకారం కర్నూలు హైకోర్టు. సెకండ్ హ్యాండ్ 5,000 పడుతుంది. అది డూప్లేన్ మన సమాజంలో అప్పట్లో ఉండే ఆంధ్ర కానీ రాయలసీమ మధ్య వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని మాత్రము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్ర వాళ్ళు తమ పంతం నెగ్గించుకోవడానికి కోసం గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే కర్నూలులో రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది మద్రాస్ అసెంబ్లీలో జరిగిన తీర్మానం మేరకు. కాకపోతే తర్వాత 1956లో అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉండిన సంజీవరెడ్డి గారు విశాలాంధ్ర అనే దృక్పథంతో తెలంగాణను కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. అక్కడే మనకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. యాక్చువల్లీ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎట్లా తరలించుకుని పోవాలని కుట్ర ఆంధ్రలో ఉన్నింది. ఆ విధంగా తెలంగాణను కలుపుకొని విశాలాంధ్ర పేరిట, ఆంధ్రప్రదేశ్ పేరిట అప్పుడు చేసుకున్నారు, రాష్ట్రం ఏర్పరిచినారు. ఆ తర్వాత కూడా జరిగిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి, తదుపరి ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా సంజీవరెడ్డి గారి ఐడియాలజీని ఫాలో అవుతూ వచ్చి 1969 వరకు కూడా తెలంగాణ ఉద్యమం జరిగేంత వరకు కూడా ఈ విషయాన్ని వాళ్ళలో అంత అసంతృప్తి ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయినారు. తర్వాత వచ్చేది గ్రహించిన తర్వాత జయాంధ్ర మూమెంట్ అని తెచ్చి మనకు అట్లా కూడా మనకు రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. దాంట్లో అనవసరంగా రాయలసీమ ప్రజలను అప్పట్లో ఉద్యమంలో పాల్గొనేటట్టుగా కూడా చేసినారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఒక కుట్ర ఫలితంగా జోన్స్గా ఏర్పాటు చేసుకొని ఈ విషయాన్ని అమలు చేసిన పాపన పోలేదు. సరే పోనేది మన రాయలసీమ పరిస్థితుల్లో, కర్నూలు ప్రజల పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఏమంటారు చేతకానితనమో మేము వదిలేస్తాం. న్యాయవాదులుగా మేము వచ్చాం, రాయలసీమ హక్కుల కోసం, కర్నూలు హక్కుల కోసం కాపాడుకోవడానికి న్యాయవాదులుగా మేము వచ్చాం. కానీ కొందరు ఇదే న్యాయవాదులు కొంత పార్టీల పేరుతో మమ్మల్ని మృదపల్లె ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, కర్నూలుకు న్యాయం చేయలేదా మీరు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్ని మంగళగిరి తీసుకుపోయింది మీరు కదా, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కదా. అదేటువంటి ఇదే ఎక్కువటువంటి నీటిని కూడా తాడపల్లి కూడా తీసుకుపోయింది మీ చంద్రబాబు నాయుడు కదా. మొన్న ప్రకటించినటువంటి లా యూనివర్సిటీని తీసుకుపోయింది కూడా చంద్రబాబు నాయుడు కదా. నేను అంటే రెండు జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాం. మీరు 3 రాజధానులు పెట్టారు, కర్నూలు హైకోర్టు అన్నారు, కానీ కాలయా పని చేశారు. మీరున్న పీరియడ్లోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ ఉండేది కాదు. అంటే కర్నూలుకు, రాయలసీమకు ప్రతి ఒక్కరు అన్యాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రకటిస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ ఆచరణలో ముందు తీసుకుపోతాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కర్నూలు ప్రజల ద్వారా, కర్నూలు లోకల్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రి అయ్యాడు ఆయన. నేను ఎమ్మెల్యే అయితే చాలు, నేను నా మ్యానుఫ్యాక్చర్ లోకల్ మ్యానుఫ్యాక్చర్ 6 ఉన్నాయి. ఆ రోజు చూడండి, బాగా చూడండి, ఈ లోకల్ ఎమ్మెల్యేకి అడుగుతున్నా, టీజీ భరత్ గారికి, మంత్రి గారికి స్ట్రైట్గా అడుగుతున్నా నేను. మీరున్నటువంటి మీ లోకల్ మ్యానుఫ్యాక్చర్లో 6వ హామీ కింద కర్నూలు హైకోర్టు బెంచ్ నా బాధ్యత అని చెప్పలేదా?
ఇప్పుడు 4 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, 3 సార్లు అసెంబ్లీ సభలు జరిగాయి. ఎక్కడ కానీ ఈ యొక్క కర్నూలులో హైకోర్టు కానీ బెంచ్లు కానీ ముందు తీసుకెళ్లే ప్రతిపాదన మీరు చేయట్లేదు. అందుకే మేము ఇందులో భాగంగా సోమవారం నుంచి రిలాంగ్వేజ్ స్ట్రైక్ వెళ్తున్నాం. ఒకవేళ అప్పటికి అసెంబ్లీ సమావేశాలు ఎన్నులు జరిగితే అందులో అక్కడ ఉంటాం. ఒకవేళ అక్కడికి జరగలేకపోతే ప్రతి ఒక్క కర్నూలు ప్రజాప్రతినిధులు రాయలసీమ ప్రజలను ముట్టడించే ప్రయత్నం చేస్తాం. మా హక్కుల సాధన కోసం ఎంత దూరంగా వెళ్తాం. గురంట్ల రామయ్యలు న్యాయవాది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.